శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు హాజరై అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉగాది జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా విజయవంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులను ఆయన అభినందించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు అల్లాడ వెంకటప్పారావు, బోను ఈశ్వరి, మల్లపురెడ్డి వరలక్ష్మి, కురగంటి త్రినాథ్, కెల్ల జయలక్ష్మి, తాడివలస వెంకటలక్ష్మి, అండలూరు చంద్రశేఖర్, తొర్లపాటి శాలిని, కారుమూరి సురేష్, ఎక్స్-అఫిసియో మెంబర్ మాదిరెడ్డి పద్మావతి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. తమకు సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, భక్తులకు, ఆలయ ఈవోకు చైర్మన్ కడియాల వీరభద్రరావు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లిబోయిన సూర్యనారాయణ, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్ పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఈ ఉగాది ఉత్సవాలు మొదలుకొని స్టార్టింగ్ నుంచి గత 4 రోజుల నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడా ఉత్సవాలు అమ్మవారిని అక్కడికి కాంప్లెక్స్ దగ్గర తీసుకురావడం, నెక్స్ట్ ఏమో మన ఉగాది రోజునేమో మజ్జిగ భక్తులకి బిస్కెట్, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, మనం ఇంచుమించుగా 400 కేజీలు అన్నవరం ప్రసాదం చేయించామండి. ఆ రోజు భక్తులకి ఈ రోజు కూడా లాస్ట్ 11 వరకు కూడా పంచాం. ఆ రోజు ఈ రోజు వచ్చి అన్నదాన సందర్భం వచ్చి ఈ రోజు 7,000 నుంచి దగ్గర 8,000 మంది వరకు మనకి భక్తులు అయితే మనకి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు ఇదో 87 కాకుండా 2 రకాల స్వీటు, హాటు, ఒక బిర్యానీ, 2 కూరలు, ఒక ఫ్రై, సాంబారు, పప్పు, ఒక పెళ్లి భోజనం అయితే ఎలా ఉంటుందో అలా పెట్టడం జరిగిందండి. దీనికి మనకి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఆయన సహకారంతో ఒకటి నెక్స్ట్ దాతల సహకారం, నెక్స్ట్ మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా ఈ రోజు కమిటీ మెంబర్స్ అందరూ జనసేన, బీజేపీ మొత్తం అందరూ కూటమి ప్రభుత్వం అందరూ కలిపి ఈ రోజున చాలా బాగా చేయడం జరిగింది. మొత్తం అందరూ కలిసికట్టుగా మొత్తం భోజనాలు అయితే మొత్తం విజయవంతంగా ఈ రోజు అయితే మొత్తం చాలా బాగా చేయడం జరిగింది.